కవితకు నో బెయిల్ ట్రయల్ కోర్టుకు వెళ్లాలని చెప్పిన సుప్రీంకోర్టు 6 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కవిత రాజకీయ వ్యక్తి అయినందున ఆమె పిటిషన్ను నేరుగా స్వీకరించలేమని, బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని తేల్చి చెప్పింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని, కస్టడీలోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ కవిత సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సోదాల పేరుతో ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, సిబిఐ స్పెషల్ కోర్టు తనను కస్టడీకి అప్పగించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ 537 పేజీల పిటిషన్ను ఆమె దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సుందరేష్తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈడీ తీరు కలిచివేసింది. కవిత లాయర్లు అంటా ఉన్నారు. కవిత కంటే ఎక్కువ లాయర్లకే ఇక్కడ కోర్టు ఇదే కాదు, ఇంకో మాట వీళ్ళు క్లియర్గా రాయలే. పైసలు ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు సుప్రీంకోర్టు దాకా రావద్దు అనేటువంటి మాట సుప్రీం చాలా క్లియర్గా చెప్పింది. ఆ జడ్జ్మెంట్ కాపీ తెచ్చుకొని చూడ మనం పైసలు ఉన్నాయి కదా, మీకేం పైన కోర్టు లేవా, కింద కోర్టు, అసలు నీ కేసు ఎక్కడ ఉన్నది, నువ్వు ఎక్కడికి వచ్చినావు, నువ్వు ఏం చేస్తున్నావు అనేటువంటి మాట చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు అడ్వకేట్లను అడిగడం జరిగింది నిన్న. అసలు నీకు విత్ ప్రూఫ్స్ కదా అరెస్ట్ చేసింది, ఏ ప్రూఫ్స్ లేకుండా అయితే నీ దగ్గరకు వచ్చి నిన్న అయితే అరెస్ట్ చేయలే కదా. పోనీ కేజ్రీవాల్ విషయంలో ఏం జరిగింది, అదే కదా జరిగింది. ఆయన ఇంకా అధికారంలో ఉన్న సీఎం, ముఖ్యమంత్రి కదా, ఒక స్టేట్ కి ముఖ్యమంత్రి కదా. అట్లాంటివన్నీ వదిలేదు, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, పోనీ ప్రతిపక్షం గురించి వదిలేసి, నువ్వు అధికారం లేవు వదిలేసి, నువ్వు తప్పు చేయకపోతే నేను ఎందుకు అరెస్ట్ చేసిరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోనీ అరెస్ట్ చేసిరు, నీకు అధికారం ఉన్నది, ఎక్కడ నువ్వు ఏ కోర్టు తలుపులైనా తట్టొచ్చు. బట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కేసు ఏ కోర్టులో ఉన్నదో ఆ కేసు ఉన్నటువంటి కోర్టు తలుపు నువ్వు తట్టినావా? ఇది బేసిక్ కదా. ఫస్ట్ లోవర్ కోర్టు, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు నువ్వు పోవాల్సింది. ఇక మిగిలింది ఏంది, పైసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎట్లాగో ఇక మన ఐక్యరాజ్య సమితిలో కేసు ఇస్తారు కావచ్చు. చూసిన అదైతే మరి కామెడీ ఏం చేయాలో అర్థం కాలేదు దానికి. చూసి నవ్వుకోవడం తప్ప ఏం చేయలేము ఇట్లాంటి వాళ్ళు. స్కామ్ లో ఆరోపణలు ఎప్పుడైతే ఎదుర్కొంటుందో ఏమో సుప్రీంకోర్టు మెట్లెక్కి నన్ను విచారించొద్దు, ఒకవేళ విచారించాలంటే ఇంటి దగ్గరనే విచారించాలి, నన్ను అరెస్ట్ చేయొద్దు అని ఎప్పుడైతే మెట్లెక్కిందో అప్పుడే కవిత లిక్కర్ స్కామ్ అయిపోయాయి, అక్కడే ఓపెన్ కదా. నిజంగా ఏమో తప్పు ఏందని అయితే రుబాబ్సే మీరు విలువ ముందుకే నేనే వస్తా అని చెప్పాలి. నేను వస్తా, ఏ రోజు పిలుస్తారు నన్ను ఉల్టా వచ్చి చెప్పాలి కదా. తప్పు చేయనోడు ఎప్పుడేం చేస్తాడు పోయి, నిజంగా నిజాయితీగా నిల్చొని ఉంటాడు. తప్పు చేసినప్పుడే నువ్వు దొంగదారులను ఎత్తుకుతావు. ఇప్పుడు జరిగింది కూడా అదే. నాకు తెలిసి మనం రోజు చెప్తున్నటువంటి మాట మళ్ళీ అలా మాట్లాడుకుందాం. మినిమం టు మినిమం 8 నెలల వరకు అయితే బెయిల్ రాదు. ఒకవేళ ప్రూవెన్ 100% ఆధారాలతో ప్రూవ్ అవుతుంది, కన్విక్ట్ అయ్యి 100% ప్రూవ్ అయిందంటే మాత్రం మినిమం 8 సంవత్సరాల నుంచి 15 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడేందుకు అవకాశం ఉన్నది. జైలు శిక్ష డైరెక్ట్. ఇప్పుడు ఆమెకి ఎట్లాగో బెయిల్ రాదు. ఇవాళ కోర్టులో సబ్మిట్ చేస్తారు 12 గంటల తర్వాత. ఈ 12 గంటల తర్వాత కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా ఎక్స్టెన్షన్ అడుగుతారు. లేదు రిమాండ్ కనుక ఇచ్చిండ్రా తిహార్ జైలుకి చక్కగా పట్టుకోతారు, అంతే, ఇక ఆప్షనే లేదు. ఇప్పుడు వీళ్ళ కుటుంబంలో కూడా చర్చ ఏంటంటే, సరే పోతే కానీ పోవడం వల్ల మన పార్టీకి ఏమైనా బెయిల్ జరుగుతుందా? ఏం లేదు వీళ్ళకి సానుభూతి ఏమైనా వస్తుంది, రోడ్లపైకి వస్తామంటే అట్లీస్ట్ పాపం జాగృతులు రోడ్ల మీకు రావాలి కదా. రాము కనీసం పాపం కవిత కన్నా పాపం ఎవరు చేయలే. మనమని అంటున్నాం అప్పుడు పాపం అలా కొడుకు నిన్న పోతా ఉంటే మనకి పాపం అనిపించింది వాడిని చూస్తే. తప్పుకు పాపం ఆ పిల్లగాడు కూడా ఇబ్బంది పడమంటే పాపం అనే పాపం కూడా కనీసం జాగ్రత్తలు, ఆమెకు చాలా దగ్గరగా పనిచేసిన వాళ్ళు, ఆమెతో ఉన్నోళ్ళు, ఆమె తినిపించిన వాళ్ళు, ఆమెతో పాటు తిని తాగి తనాలు గోవాకు పోయి జర్మనీకి పోయి సింగపూర్ పోయిన వాళ్ళు కూడా ఎవడు పాపం అని. ఇది ఆమె గుర్తుపెట్టుకోవాలి. ఏ లిక్కర్ దందా అయితే ఈమె చేసిందో ఈమె దగ్గర పనిచేసిన వాళ్ళంతా పొద్దు పగని ఇంత తాగి పోయింది కదా, సంతోషంగా పోయింది అన్నట్టున్నారు. కవితకు నో బెయిల్ ట్రయల్ కోర్టుకు వెళ్లాలని చెప్పిన సుప్రీంకోర్టు 6 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి ఆదేశం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కవిత రాజకీయ వ్యక్తి అయినందున ఆమె పిటిషన్ను నేరుగా స్వీకరించలేమని, బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని తేల్చి చెప్పింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని, కస్టడీలోకి తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ కవిత సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సోదాల పేరుతో ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, సిబిఐ స్పెషల్ కోర్టు తనను కస్టడీకి అప్పగించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ 537 పేజీల పిటిషన్ను ఆమె దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సుందరేష్తో కూడిన ధర్మాసనం విచారించింది. ఈడీ తీరు కలిచివేసింది. కవిత లాయర్లు అంటా ఉన్నారు. కవిత కంటే ఎక్కువ లాయర్లకే ఇక్కడ కోర్టు ఇదే కాదు, ఇంకో మాట వీళ్ళు క్లియర్గా రాయలే. పైసలు ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు సుప్రీంకోర్టు దాకా రావద్దు అనేటువంటి మాట సుప్రీం చాలా క్లియర్గా చెప్పింది. ఆ జడ్జ్మెంట్ కాపీ తెచ్చుకొని చూడ మనం
పైసలు ఉన్నాయి కదా మీకేం పైన కోట్లు లేవా కింద కోట్లు అసలు నీ కేసు ఎక్కడ ఉన్నది నువ్వు ఎక్కడికి వచ్చినావు నువ్వు ఏం చేస్తున్నావు అనేటువంటి మాట చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు అడ్వకేట్లను అడిగడం జరిగింది నిన్న. అసలు నీకు విత్ ప్రూఫ్స్ కదా అరెస్ట్ చేసింది, ఏ ప్రూఫ్స్ లేకుండా అయితే నీ దగ్గరకు వచ్చి నిన్న అయితే అరెస్ట్ చేయలే కదా. పోనీ కేజ్రీవాల్ విషయంలో ఏం జరిగింది అదే కదా జరిగింది. ఆయన ఇంకా అధికారంలో ఉన్న సీఎం ముఖ్యమంత్రి కదా, ఒక స్టేట్ కి ముఖ్యమంత్రి కదా, అట్లాంటి వదిలేయలేదు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, పోనీ ప్రతిపక్షం గురించి వదిలేసి నువ్వు అధికారం లేవు వదిలేసి నువ్వు తప్పు చేయకపోతే నేను ఎందుకు అరెస్ట్ చేసిరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోనీ అరెస్ట్ చేసిరు పో, నీకు అధికారం ఉన్నది, ఎక్కడ నువ్వు ఏ కోర్టు తలుపులైనా తట్టొచ్చు. బట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ కేసు ఏ కోర్టులో ఉన్నదో ఆ కేసు ఉన్నటువంటి కోర్టు తలుపు నువ్వు తట్టినావా? ఇది బేసిక్ కదా. ఫస్ట్ లోవర్ కోర్టు, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీం కోర్టు నువ్వు పోవాల్సిందే. ఇక మిగిలింది ఏంది, పైసలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎట్లాగో ఇక మన ఐక్యరాజ్య సమితిలో కేసు ఇస్తారు కావచ్చు. చూసిన అదైతే మరి కామెడీ ఏం చేయాలో అర్థం కాలేదు దానికి, చూసి నవ్వుకోవడం తప్ప ఏం చేయలేము ఇట్లాంటి వాళ్ళు. స్కామ్ లో ఆరోపణలు ఎప్పుడైతే ఎదుర్కొంటుందో ఏమో సుప్రీంకోర్టు మెట్లెక్కి నన్ను విచారించొద్దు, ఒకవేళ విచారించాలంటే ఇంటి దగ్గరనే విచారించాలి, నన్ను అరెస్ట్ చేయొద్దు అని ఎప్పుడైతే మెట్లెక్కిందో అప్పుడే కవిత లిక్కర్ స్కామ్ అయిపోయాయి, అక్కడే ఓపెన్ కదా. నిజంగా ఏమో తప్పు ఏందని అయితే రుబాబ్సే మీరు విలువ ముందుకే నేనే వస్తానని చెప్పాలి, నేను వస్తా ఏ రోజు పిలుస్తారని నన్ను ఉల్టా వచ్చి చెప్పాలి కదా. తప్పు చేయనోడు ఎప్పుడేం చేస్తాడు పోయి నిజంగా నిజాయితీగా నిల్చొని ఉంటాడు. తప్పు చేసినప్పుడే నువ్వు దొంగదారులను ఎత్తుకుతావు. ఇప్పుడు జరిగింది కూడా అదే. నాకు తెలిసి మనం రోజు చెప్తున్నటువంటి మాట మళ్ళీ అలా మాట్లాడుకుందాం. మినిమం టు మినిమం 8 నెలల వరకు అయితే బెయిల్ రాదు. ఒకవేళ ప్రూవెన్ 100% ఆధారాలతో ప్రూవ్ అవుతుంది, కన్విక్ట్ అయ్యి 100% ప్రూవ్ అయిందంటే మాత్రం మినిమం 8 సంవత్సరాల నుంచి 15 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడేందుకు అవకాశం ఉన్నది. జైలు శిక్ష డైరెక్ట్. ఇప్పుడు ఆమెకి ఎట్లాగో బెయిల్ రాదు. ఇవాళ కోర్టులో సబ్మిట్ చేస్తారు 12 గంటల తర్వాత. ఈ 12 గంటల తర్వాత కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఇంకా ఎక్స్టెన్షన్ అడుగుతారు. లేదు రిమాండ్ కనుక ఇచ్చిండ్రా తిహార్ జైలుకి చక్క పట్టుకోతారు, అంతే, ఆప్షనే లేదు. ఇప్పుడు వీళ్ళ కుటుంబంలో కూడా చర్చ ఏంటంటే సరే పోతపోయిందిలే కానీ పోవడం వల్ల మన పార్టీకి ఏమైనా మేలు జరుగుతుందంటే ఏం లేదు ఇలాంటి సానుభూతి ఏమైనా వస్తుంది, రోడ్లపైకి వస్తామంటే అట్లీస్ట్ పాపం జాగృతులు రోడ్ల మీకు రావాలి కదా. రాము కనీసం పాపం కవిత కన్నా పాపం ఎవడు చేయలే. మనమని అంటున్నాం అప్పుడు పాపం అలా కొడుకు నిన్న పోతా ఉంటే మనకి పాపం అనిపించింది వాడిని చూస్తే. తప్పుకు పాపం ఆ పిల్లగాడు కూడా ఇబ్బంది పడమంటే పాపం అనే పాపం కూడా కనీసం జాగృతులు ఆమెకు చాలా దగ్గరగా పనిచేసినోడు, ఆమెతో ఉన్నోళ్ళు, ఆమె తినిపించిన వాళ్ళు, ఆమెతో పాటు తిని తాగి తనాలు గోవాకు పోయి జర్మనీకి పోయి సింగపూర్ పోయిన వాళ్ళు కూడా ఎవడు పాపం అని. ఇది ఆమె గుర్తుపెట్టుకోవాలి. ఏ లిక్కర్ దందా అయితే ఈమె చేసిందో ఈమె దగ్గర పనిచేసిన వాళ్ళంతా పొద్దు పగని ఇంత తాగి పోయింది కదా సంతోషంగా పోయింది అన్నట్టున్నారు. రైట్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేజ్రీవాలే కింగ్ పిన్. ఢిల్లీ కోర్టుకు ఈడీ వెల్లడి. స్కామ్ లో కేజ్రీవాల్ నేరుగా ఇన్వాల్వ్ అయ్యారు.